నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో బై ద వే, నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ లొకేటెడ్ ఎట్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్. సో ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది ఏం డిస్కస్ చేయడానికి అంటే, ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది చేస్తాం కదా, అంటే ఫుల్ మౌత్ ఇంప్లాంట్ చేస్తాము, లేదా 2 ఇంప్లాంట్స్ ఆర్ 3 ఇంప్లాంట్ చేస్తాం కదా. చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఫుల్ మౌత్ కేసెస్లో ఎలాంటి ప్రాస్థెసిస్ ఇస్తే, ప్రాస్థెసిస్ అంటే ఏంది, మనకు నోట్లో పెట్టేది, అంటే మీకు కనిపించేది కానీ, మీరు నమిలేది కానీ, మీరు అనుభవించేది కానీ అంతా మనం ప్రాస్థెటిక్ పార్ట్ అంటే మీ నోట్లో కనిపించేది మన టీత్ అనుకోండి ఎస్పెషల్లీ. సో ఈ ప్రాస్థెటిక్కి సంబంధించిన డిఫరెంట్ మెటీరియల్స్ ఏంటివి, అందులో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివి, అందులో ఏది బెస్ట్ అనేసి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇంప్లాంట్స్ అనేటివి పెడతాం, కానీ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత మీకు పైన ఎలాంటి టీత్ పెట్టొచ్చు అనే ఆప్షన్. అంటే ఇనీషియల్గా, అంటే అరౌండ్ ఒక 10 years బ్యాక్ అట్లా తీసుకుంటే కనుక, ఈ ఒక టైటానియం బార్ అనేది ఇచ్చేసి దాని మీద ఏక్రైలిక్ టీత్ అనేది చిట్టలం. ఏక్రైలిక్ టీత్ అంటే ఏంది, హార్డ్ ప్లాస్టిక్ అనుకోండి, అలాంటి టీత్. ఏక్రైలిక్ టీత్ ఇచ్చినప్పుడు ఏమయ్యేది అంటే, మీకు అంత బాగానే ఉండేది, మీకు అంత ఫంక్షన్ వచ్చేది అంతే, కానీ దానికి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ మీకు 3 to 5 years వరకు దాన్ని మార్చాల్సిన అవసరం రావచ్చు, లేదంటే చిన్న చిన్న రిపేర్ ఇష్యూస్ అనేది, మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఏ రకంగా ఒక పన్ను ఊడిపోవడం కానీ, దానికి మేజర్గా రీజన్స్ కూడా ఉండవు ఎందుకు ఊడిపోయింది అనే దానికి కూడా. ఓవర్ ఫోర్సెస్ అనుకోవచ్చు, లేదంటే డ్యూరబిలిటీ తక్కువ ఉండడం వల్ల కూడా అది ఊడిపోవచ్చు. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి, లేకపోతే ఏమైపోయేది కాదు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటి అని అంటే, స్క్రూ రీటైన్డ్ డిఎంఎల్ఎస్ ఆర్ పిఎఫ్ఎం అన్నట్టు. అంటే లోపల నికిల్ క్రోమియం మెటల్ ఫ్రేమ్ ఉండి దానిపైన సిరామిక్ని కూర్చోబెడతాం, దానిపైన స్క్రూతో పెట్టేస్తాం. ఇదైనా బాగానే ఉంటుంది, మీకు లైఫ్ అయితే బాగానే వస్తుంది, మీకు అంత ఈజీగా పాడైపోయేది కాదు. ప్లస్ చాలా ఎక్కువ కూడా మీకు ఈ ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లాంట్స్కి వాడే యొక్క ఆప్షన్ ఇదే. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టినాం, డెంటల్ ఇంప్లాంట్స్ లాంజివిటీ పెరగాలంటే, చాలా ఎక్కువ రోజులు ఇబ్బంది రావద్దు అని అనుకుంటే ఎట్లా అంటే, ఇక్కడ ఇంప్లాంట్కి కూడా ఫోర్సెస్ ఎక్కువ పడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫుల్ మౌత్ ప్రాస్థెసిస్ ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏముంటుంది అని అంటే, స్ట్రెస్ ఎక్కువైపోయి మార్జినల్ బోన్ లాస్ అంటాం. అంటే ఇప్పుడు ఇంప్లాంట్ ఇట్లా ఉంటుంది కదా, ఈ దాని చుట్టుపక్కల ఇప్పుడు ఇంప్లాంట్ ఇట్లా ఉంటే ఈ ఏరియాలో మీకు రెగ్యులర్గా బోన్ లాస్ అవుతూ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువైనప్పుడు. స్ట్రెస్ దేనివల్ల ఎక్కువవుతుంది, ఇప్పుడు అది ఎంత వెయిట్ బేర్ చేస్తుందో అని. సో మనం ఇచ్చే ప్రాస్థెసిస్ ఎంత వెయిట్ ఎక్కువ ఉంటే కనుక మీ యొక్క ఇంప్లాంట్ ప్రాసెస్ లాంజివిటీ అనేది అంత తగ్గుతుంది. సో ఆ రకంగా ఉండొద్దు అనడానికి, మీకు లైఫ్ టైం అలాంటి ఇష్యూస్ రావద్దు అనడానికి మేము చాలా చర్యలు తీసుకుంటాం. బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ వి చూస్. అయితే ఇక్కడ ఈ స్క్రూ రిటైన్ పిఎఫ్ఎం అదంతా అనేది మీకు చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, అందంగా ఉంటుంది, తినడానికి బాగానే వస్తుంది. కానీ కొంచెం వేరే వాటితో, ఇంకా వాటి కాంపిటేటివ్ మెటీరియల్స్తో పోలిస్తే వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో అదొక ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అని అంటే, జిర్కోనియం క్రౌన్స్ అనేవి. అంటే మీకు పాలోమాల్ బ్రిడ్జ్ అనేసి టైటానియంతో ఫ్రేమ్ చేస్తాం, నికిల్ క్రోమియం మెటీరియల్తో కూడా ఫ్రేమ్ చేయొచ్చు, కాకపోతే అది మీకు కొంచెం హై వెయిట్ వస్తుంది. టైటానియంతో ఫ్రేమ్ చేసేసి ఒక్కొక్క యూనిట్ ఆర్ 2 units పెడతాం. అట్లా పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, మీకు వెన్ కంపేర్ విత్ ద అదర్ మెటీరియల్స్ దీని వెయిట్ ఇంకా తక్కువ అవుతుంది. ప్లస్ వెయిట్ తక్కువ అవడమే కాకుండా, జిర్కోనియం ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మెటీరియల్, ఇట్ గివ్స్ మీకు గుడ్ సర్వీస్. సో ఈ మోడల్ వల్ల ఏమవుతుందంటే, ఇంప్లాంట్ యొక్క మార్జినల్ బోన్ లాస్ అనేది చాలా తగ్గుతుంది, అంత ఈజీగా ఉండదు. రెగ్యులర్గా వేరే వాటితో కంపేర్ చేస్తే మీకు ఇంప్లాంట్కి బోన్ లాస్ అవ్వడం అనేది చాలా లెస్. ఇదే కాకుండా ఇంకొక మెటీరియల్ వచ్చింది ఏంటంటే, పీక్ మెటీరియల్ అనేసి, ఈథర్ కీటోన్ అంటాం దాన్ని. ఆ పీక్ మెటీరియల్ యొక్క ఆప్షన్ ఏంటి అంటే, ఇంకా చాలా లైట్ వెయిట్, వెన్ కంపేర్డ్ విత్ ద జిర్కోనియా ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ బోన్ యొక్క స్ట్రక్చర్కి చాలా నియర్ బై ఉంటుంది. అంటే మనకి ఇప్పుడున్న రీసెర్చ్ ప్రకారం ఇంకా తొందరలో మనకు పీక్ ఇంప్లాంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అంత బాగా మాడ్యులేట్ అవుతుంది బోన్ తోటి. ఒకవేళ పీక్ మెటీరియల్ ఈజ్ ఎ వెరీ గుడ్ మెటీరియల్, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ పేషెంట్ కూడా ఈస్థెటిక్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడు మనకున్న ప్రాస్థెటిక్ మెటీరియల్స్ అన్నీ చూస్తే అన్నీ కూడా డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యూటీ ఇస్తుంది. కానీ అన్నిటికంటే బ్యూటీ ఇచ్చే మెటీరియల్ ఎట్లుండాలి అని అంటే, ట్రాన్స్లూసెంట్ ఉండాలి, అంటే లైట్ దాని లోపల నుండి పాస్ అవ్వాలి. ఇప్పుడు వేరే ఏ మెటీరియల్ తీసుకున్నా, మీరు ఏక్రైలిక్ తీసుకోండి, పిఎఫ్ఎం కానీ, డిఎంఎల్ఎస్ అయినా కానీ, జిర్కోనియం అని, ఇవన్నీ ఒపేక్, లైట్ రిఫ్లెక్ట్ చేస్తుంది అది. సో అక్కడ కొంచెం బ్యూటీ దెబ్బతింటుంది. అదే మీరు పీక్ గనక వస్తే
మీకు లైట్ పాస్ అవుతుంది. సో ఆ రకంగా మీ ఈస్థెటిక్ థింగ్స్, మీ బ్యూటీ థింగ్స్ కూడా చాలా సాటిస్ఫై అవుతాయి. ప్లస్ వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా లైట్ వెయిట్ అండి. సో దట్స్ వై దిస్ ఈజ్ ఈవెన్ ప్రీమియం కూడా వేరే వాటితో కంపేర్ చేస్తే. సో మీకు బేసిక్గా చెప్పేది ఏంటంటే నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ బట్టి ఏ రకమైన ప్రాస్థెసిస్ ఇస్తున్నాం అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఎందుకనంటే మనము 4 ఇంప్లాంట్స్ తోటే మీరు పిఎఫ్ఎం ఇవ్వండి, జిర్కోనియం ఇవ్వండి అంటే మేము ఇవ్వలేము. ఎందుకంటే ఆల్ ఆన్ 4 అంటాం కదా. ఆల్ ఆన్ 4లో మీకు 4 ఇంప్లాంట్లపైనే వెయిట్ అంత పడుతుంది. కాబట్టి అంత వెయిట్ తీసుకోకపోవడం వల్ల మేము ఏం చేయాలి, మీకు బేసిక్గా ఉన్న ఈ ఎక్రైలిక్ డెంచరే ఇవ్వాలి. హైబ్రిడ్ డెంచర్ అంటాం దాన్ని. ఎక్రైలిక్ టీత్ అంటే మీకు ఈజీగా చెప్పాలంటే ఒక హార్డ్ ప్లాస్టిక్ లాంటిది. కొన్నిసార్లు బ్రేక్ అవ్వచ్చు. దాని తర్వాత అంటే పిఎంఎంఏ అని వస్తుంది. అది కూడా అంటే మనం బేసికల్గా టెంపరీ టీత్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం ఆ మెటీరియల్ని. ఆ మెటీరియల్తో కూడా చేయొచ్చు. దాని తర్వాత జిర్కోనియం, దాని తర్వాత పీక్ మెటీరియల్. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఈ టాపిక్ గురించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.